ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం నాయకత్వం విషయంలో మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత ఆయన సంస్మరణ సభలను వేదికగా చేసుకుని కొందరు నేతలు తామే కాపుల తదుపరి నాయకులమని ప్రకటించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయి పరిణామాలు, చారిత్రక నేపథ్యం, ప్రజల మనోభావాలు చూస్తే ఈ ప్రయత్నాలు ఎంత మాత్రం విజయవంతం కావు అని రాజకీయ విశ్లేషకులు, కాపు సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే కాపులకు అసలైన నాయకుడిగా పవన్ ను ఆ సామాజిక వర్గం ఎప్పుడో గుర్తించింది. ఆపై పవన్ ను మించిన ఇమేజ్ ఉన్న నేతలు కూడా కాపుల్లో ప్రస్తుతానికి ఎవరూ లేరు. కానీ కొంతమంది కాపు నేతలు ఇప్పుడు పవన్ స్థానంపై కన్నేస్తున్నారు. కానీ పవన్ స్థానాన్ని చేరుకోవడం అంత సులభమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1990లలో కాపు రిజర్వేషన్లు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం చాలా మందికి గుర్తుంది. కానీ ఆయన రాజకీయ ప్రయాణంలో వైసీపీకి మద్దతు ప్రకటించడంతో పరిస్థితి మారిపోయింది. కాపు సమాజం ఆయన నాయకత్వాన్ని క్రమంగా దూరం చేసింది. ఇప్పుడు ఆయన పేరును అడ్డం పెట్టుకుని నాయకత్వం సాధించాలని చూస్తున్న వారిని కాపు ప్రజలు ఆమోదించే అవకాశం లేదని సామాజిక వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. నిజానికి రాజకీయ స్వార్థం లేని సగటు కాపు ఓటరు యువత ఎప్పుడో తమ నాయకుడిగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుండెల్లో పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తనను తాను ఒక కులానికి ప్రతినిధిగా లేదా పరిమిత ప్రాంతీయ నాయకుడిగా ముద్ర వేసుకోలేదు. ఆయన విస్తృత రాజకీయ దృక్పథం, రాజ్యాంగబద్ధమైన పాలన, ఆలోచనలు కాపులకే కాకుండా అన్ని వర్గాలకు చేరువయ్యాయి. స్వయంగా కులానికి అతీతంగా వ్యవహరిస్తూనే దశాబ్దాలుగా కాపులకు దక్కని రాజకీయ ప్రాధాన్యతను, అధికారంలో భాగస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ద్వారా సాధించి పెట్టిన అసలైన పొలిటికల్ మాస్ లీడర్ పవన్ కళ్యాణేనని కాపు సమాజం గట్టిగా నమ్ముతోంది. బోండా ఉమామహేశ్వరరావు, అంబటి రాంబాబు వంటి నేతలు ఎంతమంది వేదికలపైకి వచ్చి ఏకమైన ఎంతటి సామాజిక వర్గం డ్రామాలు ఆడినా కాపు ఓటర్ల ఆలోచన దృక్పథాన్ని, పవన్ కళ్యాణ్ వైపు ఉన్న బలమైన ఆధారంను కించిత్తు కూడా మార్చలేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు ఉన్న మాస్ చరిష్మా, ప్రజల్లో ఉన్న విశ్వసనీయత, రాష్ట్ర వ్యాప్త ప్రభావం ముందు కేవలం 1-2 నియోజకవర్గాలకే పరిమితమై తమ ఉనికి కోసం బేరసారాల రాజకీయాలు చేసే లోకల్ నేతలు ఏమాత్రం సరితూగరు. తమ పబ్బం గడుపుకోవడానికి కాపుల సెంటిమెంట్ ను వాడుకునే నేతలకు, కాపు సామాజిక వర్గానికి రాజకీయ సార్వభౌమత్వాన్ని అందించిన పవన్ కళ్యాణ్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కాపు వర్గాలు స్పష్టంగా గ్రహించాయి. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కాపు సామాజిక వర్గం ఈ రోజు అధికారంలో భాగస్వామిగా నిలిచి ఆత్మ గౌరవంతో ముందుకు సాగుతుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తన ప్రభావాన్ని చాటుకుంది. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్ కు దక్కడం కాపు సమాజానికి ఒక చారిత్రక మలుపు. గతంలో కాపులు రాజకీయంగా ఎంతగా వెనుకబడి ఉన్నారో ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం ద్వారా వారి స్థానం బలపడింది. ఇది కేవలం ఒక వ్యక్తి విజయం కాదు, ఒక సామాజిక వర్గం యొక్క దశాబ్దాల న్యాయ పోరాటం ఫలితం అని చాలా మంది భావిస్తున్నారు. ముద్రగడ పేరును వాడుకొని మళ్లీ కాపులను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనుకునే నేతల ప్రయత్నాలు ఇకపై ఎంతమాత్రం ఫలించవనేది అంచనా వేయగలిగిన విషయం. నాయకత్వం అనేది అవకాశవాదంతో లేదా సభలతో వచ్చేది కాదు, ప్రజల్లో ఉండే నిజమైన విశ్వసనీయతతో వస్తుంది. ఆ విశ్వసనీయత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దగ్గర నిండుగా ఉందని ఏపీ రాజకీయం మరోసారి నిరూపిస్తోంది. కాపు సమాజంలో యువత ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పై నమ్మకం పెంచుకుంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ప్రజల సమస్యలపై నిజాయితీగా మాట్లాడుతూ వచ్చారు. కుల రాజకీయాలను దాటి అభివృద్ధి, న్యాయం, పాలన, సంస్కరణలపై దృష్టి సారించినందునే ఆయన ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన తన మాటలకు తగ్గట్టు పనిచేస్తున్నారని అనుచరులు అభిమానంగా చెబుతున్నారు. మరోవైపు కొందరు నేతలు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను రాజకీయ వేదికగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కాపు సమాజంలో పెద్దలు, మేధావుల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. ముద్రగడ చేసిన పోరాటాన్ని గౌరవించాలి, కానీ ఆయన పేరుతో రాజకీయ
రాజకీయ లాభాలు పొందడం సరికాదని కొందరు కాపు సంఘ నాయకులు అంటున్నారు. ప్రస్తుతం కాపు సమాజం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ముందుకు సాగుతోందని, దీన్ని గుర్తించాలని వారు స్పష్టం చేస్తున్నారు. రాజకీయ పరిశీలకుల ప్రకారం కాపు ఓటు బ్యాంకు ఏపీలో కీలకం. గత ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంక్ ఎలా మారిందో చూస్తే పవన్ కళ్యాణ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వంలో కాపు నేతలకు మంత్రి పదవులు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ సమాజం తన స్థానాన్ని బలపరుచుకుంది. ఇకపై ఎవరైనా కేవలం కుల సెంటిమెంట్తో నాయకత్వం సాధించాలని చూస్తే అది సాధ్యం కాదని అంతా గ్రహించారు. నాయకత్వం అనేది ప్రజల నమ్మకంతో, నిరంతర కృషితో, విస్తృత దృక్పథంతో మాత్రమే సాధ్యమవుతుంది. సభలు, నినాదాలు, పాత పేర్లు వాడుకోవడం మాత్రం సరిపోవు. పవన్ కళ్యాణ్ ఈ వాస్తవాన్ని నిరూపించారు. ఆయన నేతృత్వంలో కాపు సమాజం ఇప్పుడు కేవలం ఒక కుల వర్గంగా కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన భాగస్వామిగా నిలిచింది. ఇది కొనసాగాలని, మరింత బలపడాలని కాపు ప్రజలు కోరుకుంటున్నారు. ముగింపుగా చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం జ్ఞాపకాలను గౌరవించాలి. కానీ ఆయన పేరుతో రాజకీయ లాభాలు ఆశించే ప్రయత్నాలు కాపు సమాజంలో ఆమోదం పొందవు. ప్రస్తుతం నిజమైన నాయకత్వం పవన్ కళ్యాణ్ దగ్గరే ఉందని, ఆయన నేతృత్వంలోనే కాపులు ముందుకు సాగాలని సామాజిక వర్గం స్పష్టంగా చెబుతోంది. ఏపీ రాజకీయాలు మరోసారి ఈ వాస్తవాన్ని నిరూపిస్తున్నాయి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.